టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ హార్వెస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. మన గార్డెన్లో అయితే మళ్ళీ హార్వెస్ట్ల సందడి అయితే మొదలైపోయింది. అన్నీ మళ్ళీ మంచిగా అయితే వచ్చేసాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ హార్వెస్ట్ అండి. సో ఫస్ట్ మనమైతే లెమన్స్తో స్టార్ట్ చేద్దాము. చూడండి, ఇక్కడైతే లెమన్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే ఇంకా చెట్టుకి ఇలా ఎల్లో కలర్ రావండి. ఇవి తీసి అయితే మగ్గ పెట్టుకోవాలన్నమాట. మనం కోసాక ఎల్లో కలర్ అయితే వచ్చేస్తుంది ఈజీగా. సో కట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడైతే ఇవైతే వచ్చేసాయండి. మంచిగా ఇన్ని లెమన్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇక్కడైతే కొన్ని టమోటాలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేద్దాము. కూడా ఒకటి ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా అయితే కొన్ని అయితే హార్వెస్ట్ చేద్దామండి. ఇంకా లేవు, టమోటోస్ అయితే ఇంకా అయిపోయాయి అన్నమాట. సో టమోటోస్ అయితే ఇవి వచ్చేసాయండి. ఇక్కడైతే కొన్ని నేతి బీరకాయలు ఉన్నాయి, ఇవైతే కట్ చేద్దాం. ఇవైతే మంచిగా అసలు ఎంత లాంగ్ వస్తున్నాయో, బాగా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇంక ఇదైతే సీడ్స్ కోసం అయితే వదిలేసాము. ఇంకా అటు సైడ్ ఒక కాయ ఉంది, అది కూడా అయితే హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ ఉంది ఒక కాయ, ఇది హార్వెస్ట్ చేద్దాం. సో ఇక్కడైతే ఒక కాయ వచ్చేసింది. సో బీరకాయలు అయితే ఇవి వచ్చేసాయండి, చూడండి. ఇంకా ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇవి ఎండలకి కొయ్యిపోతుంటే ఊరికినే ముదిరిపోతున్నాయండి. అసలు వాటరు సరిపోనట్టుగా అలా అనిపిస్తూ వడిలిపోయినట్టుగా అయిపోతున్నాయి. ఎంత వాటర్ పడుతున్నా ఈ వెదర్ చేంజెస్కి అసలు వచ్చే వేడి గాలికి బాగా అసలు సరిపోవట్లేదు, ఎంత వాటర్ పోస్తున్నా కూడా వీటికి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా అయితే కోద్దాం. సో ఇక్కడ కూడా అయితే ఇవైతే వచ్చినాయి. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, అవి అయితే కోసుకుందాం వెళ్ళి. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, ఇది కూడా అయితే కట్ చేద్దాం. ఇది మన హైడ్రోఫోనిక్ సిస్టంలో చూడండి, మేము జుకినీ ప్లాంట్స్ అయితే పెట్టామన్నమాట, ఎల్లో కలరు. సో చూడండి పిందెలు అయితే ఎలా వచ్చేసాయో, అసలు చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇటు కూడా ఉంది, ఇది ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఒక పిందె అయితే ఉంది చూడండి. దీనికి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ
ఈ పోల్ మొత్తం జుకినీ ప్లాంట్సే అండి వేసింది. సో ఇక్కడ ఒకటి పెట్టామన్నమాట దీనికి కూడా. సో చాలా బాగా వస్తుంది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, హైడ్రోపోనిక్లో వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. పెట్టాము, వస్తే వస్తుంది లేకపోతే లేదు అని చెప్పి. సో ఫైనల్గా అయితే జుకినీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అసలు ఆసమ్ ఉంది అసలు. ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా అయితే కోసుకుందామండి. ఇవైతే కొన్ని సీడ్స్ కోసం అయితే, ఈ ప్లాంట్ సీడ్స్ ఇంతవరకు కలెక్ట్ చేయలేదండి. సో సీడ్స్ కోసం అయితే వదిలేసాను అనమాట. కొన్ని ఇక్కడ 2 వదిలేసాను, మనకి సీడ్స్ కూడా కావాలి కదండి. సో సీడ్స్ కోసం అయితే ఇలా అయితే వదిలేసాను. ఈ ప్లాంట్ కాసిన వటికైనా అసలు భలే కాస్తుందండి ఈ చిక్కుడుకాయ అయితే. ఇవి సీడ్స్ ఒక 2 మొక్కలు పెట్టుకున్నా చాలు, ఎంత మంచిగా కాస్తుందంటే ఈ ప్లాంట్ అంత మంచిగా కాస్తుంది చిక్కుడుకాయలు అయితే. సో ఈ సీడ్స్ వదిలేసినవి తప్ప మిగతా అన్నీ అయితే కట్ చేసేసాను. సో బెండకాయలు వన్స్ రావడం మొదలు పెడితే అసలు భలే వస్తాయండి బెండకాయలు అయితే అసలు. సో బెండకాయలు అయితే ఇక్కడ ఇవైతే వచ్చి ఉన్నాయి. ఓకే, ఇటు నన్ను కూడా చూపించు. ఇక్కడైతే కొన్ని వంకాయలు వచ్చి ఉన్నాయండి, వంకాయలు కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడైతే ఈ 2 అయితే వచ్చి ఉన్నాయి, ఇంకా అటు సైడ్ ఉన్నాయి, అవైతే హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ వంకాయలు అయితే వచ్చి ఉన్నాయండి, ఇవి పర్పుల్ కలర్వి. సో ఇవైతే కోద్దాం. ఇక్కడ ఒక కాయ ఉంది. సో ఇక్కడైతే ఒక 3 అయితే వచ్చి ఉన్నాయి. ఇంక ఇవన్నీ పూత మీదే ఉన్నాయండి ఈ వంకాయలన్నీ. ఎంత మంచిగా ఇప్పుడే బాగా పూతలు అయితే వస్తున్నాయి, పిందెలు అన్నీ. సో ఒక్క వర్షం కానీ పడిందంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒకటి చూపించాలండి, చూడండి, ఇది చూడండి, నేను చూపిస్తున్నా. లాస్ట్ టైం నేను ఇది ఒక చిన్న ఐడియాతో పందిర్లాగా అయితే వేశాను కదా, దొండకాయలు అసలు పైకి అల్లితే నేను కోసుకోలేకపోతున్నా అని. సో ఇవన్నీ చూడండి, ఇందులో అయితే వచ్చి ఉన్నాయి, మొత్తము ఇందులోకే ఉన్నాయి చూడండి, భలే. దీన్ని ఆనుకొని ఇవి మొత్తం అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట, అన్నీ దీంట్లోకే కాస్తున్నాయి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది దొండకాయ ఒకటి. సో ఇందులోకైతే మంచిగా వస్తున్నాయండి కాయలు అయితే. పైన ఎక్కడో కోసుకునే పని లేకుండా దీని చుట్టూనే ఇలాగైతే అల్లిస్తున్నాను అన్నమాట. సో పర్లేదు, పైవి అయితే చాలా వాటికి నేను అసలు వదిలేస్తున్నాను అనమాట, ఎక్కడో పై నలుగుపోతుంది. సో ఇవైతే మంచిగా ఈజీగా ఇలా కోసేసుకోవచ్చు. ఇక్కడైతే గోంగూర అయితే వచ్చిందండి. ఈసారి గోంగూర అయితే మొత్తం ఈరోజు అయితే హార్వెస్ట్ చేద్దాము. ఈరోజైతే ఇదైతే మొత్తం పీగుతున్నానండి గోంగూర అయితే. మళ్ళీ పోసుకుందాం. సో చూడండి గోంగూర ఫస్ట్ టైం మళ్ళీ హార్వెస్ట్ అయితే చేయటం, గోంగూర ఎంత మంచిగా అయితే వచ్చిందో. అటుగా తిప్పి కట్ చేసి
ఇక్కడైతే రెడ్ తోటకూర వచ్చిందండి, రెడ్ గ్రీన్ రెండు వచ్చున్నాయి ఇక్కడ. సో ఇవి కూడా అయితే ఇదైతే తీయట్లేదండి, ఇవి సీడ్స్ కావాలి నాకు. సో మొగ్గ మీద అయితే ఉంది, సీడ్స్ కోసం అయితే కొన్ని మొక్కలు అయితే వదిలేస్తున్నాను, రిమైనింగ్ అయితే తీస్తున్నా అన్నమాట. ప్రతిసారి ఇవి సీడ్స్ అయితే రెడ్ తోటకూర సీడ్స్ అయితే పోతున్నాయండి, నేనేమో కలెక్ట్ చేయటం లేదు, మొత్తం తీసేస్తున్నాను. సో ప్రతిసారి ఏంటంటే బయింగ్ చేయాల్సి వస్తుంది. ఈసారి అయితే ఖచ్చితంగా సీడ్స్ కోసం అయితే ఇవైతే వదిలేసాను. సో రెడ్ తోటకూర అయితే ఇంత వచ్చేసింది మంచిగా. ఇంకా గ్రీన్ కూడా ఉంది, ఇది కూడా అయితే తీద్దాము. గ్రీన్ తోటకూర అయితే నేను ఎప్పుడు సీడ్స్ అయితే ఎప్పుడు కలెక్ట్ చేస్తానండి. ఇవైతే నా దగ్గర సీడ్స్ చాలా ఉన్నాయి, ఈ వీటితో ప్రాబ్లం ఏం లేదు మంచిగా. సో ప్రాబ్లం వల్ల రెడ్ తోటకూరేను ఎప్పటికప్పుడే మిస్ అవుతుందన్నమాట. సో రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర ఎంత మంచిగా వచ్చాయో చూడండి. ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా అయితే తీద్దాం. ఇదైతే మట్టి ఉంది, మట్టి అయితే కట్ చేద్దాం. సో ఇదైతే మట్టి అయితే కట్ చేసేసాను అన్నమాట. ఇది ఇంకా ఉంది, పాలకూర ఉంది, పాలకూర కూడా అయితే కట్ చేసుకుందాం. ఇదైతే ఇందులో పెట్టేద్దాం. సో ఇదైతే యాపిల్ ప్లాంట్ అండి, చూడండి యాపిల్ మొక్క. నేను దీన్ని అసలు ఎంత కేర్గా పెంచుతున్నా అంటే అంత కేర్గా పెంచుతున్నాను. చూడండి ఫ్లవరింగ్ స్టేజ్కి అయితే వచ్చిందండి, ఇంకా ఫ్లవర్స్ అయితే బయటకైతే రావాలి. ఇక ఎంత మంచిగా ఎదిగిందో, మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఈ ప్లాంట్ ఎలా పెట్టాను అనేది. సో ఫైనల్గా యాపిల్ ప్లాంట్ అయితే ఎప్పుడు ఈ షేడెడ్ నెట్లోనే ఉంచుతాను, అండ్ వాటర్ అయితే తక్కువ వాటర్ అయితే పోస్తానండి. సో ఫైనల్గా ఇప్పుడు ఇంత పూత వచ్చే అంత వాటికైతే ఎదిగిందనమాట ఈ ప్లాంట్. ఇదిగో ఇక్కడ ఇక ఇందులో నుంచి మనకైతే పూత అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఇదిగో ఇక్కడ కూడా. సో దీని స్టేటస్ ఇదండి యాపిల్ ప్లాంట్ అయితే. ఇక్కడ పాలకూర ఉంది, పాలకూర అయితే అసలు ఫుల్ పెద్ద బంచ్ ఉన్నట్టుంది. ఇది కోద్దాం. ఈరోజు ఆకుకూరలే ఆకుకూరలు. సో చూడండి ఎంత ఒకటే కుదురండి, ఇది ఎంత పెద్ద వచ్చిందో. ఒక్క కుదురుకే ఇంత వచ్చేసింది, చాలా వచ్చింది అన్నమాట. పట్టుకుంటా కలిస్తే. ఇక్కడ చూడండి తోటకూర అసలు ఎంత లేతగా ఎంత బలంగా ఉందో చూడండి, అసలు ఎంత బాగా వచ్చిందో. ఒక్కటే ఆకుకూరలు అయితే అసలు సమ్మరు భలే వస్తున్నాయండి, ఎంత బాగా వస్తున్నాయి అంటే ఆకుకూరలు అంత బాగా వస్తున్నాయి. ఎన్ని రకాల ఆకుకూరలు అయితే ఈరోజు నేను కట్ చేశాను, ఎంత బాగున్నాయో. పాలకూర, తోటకూర, ఎర్ర తోటకూర, గోంగూర, ఎంత ఆకుకూర. ఇక్కడైతే ఇంకా కొన్ని మల్బెర్రీస్ అయితే పండి ఉన్నాయండి. సో ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేద్దాము.
చూడండి ఎంత బ్లాక్గా భలే వచ్చాయో అసలు. చాలా స్వీట్ ఉన్నాయండి అసలు. అసలు ఇవి ఎంత బాగున్నాయో. ఇవి కిడ్స్ అయితే భలే ఇంట్రెస్ట్గా అసలు చాలా బాగా తింటారండి. అసలు నాకు అర్థమైపోయింది కదా, ఎందుకంటే కొంచెం కిడ్స్ పులుపుని కూడా ఇష్టపడతారు. ఇవి పుల్ల పుల్లగా తీయగా బాగుంటాయి అన్నమాట. మనమే తినే కొద్దీ బాగా ఇంకా తినాలి అనిపిస్తుంది ఈ ఫ్రూట్స్ అయితే. సో అంత బాగుంటాయి. ఆల్మోస్ట్ ఇవి డే బై డే కోస్తూనే ఉన్నామండి. సో వస్తానే ఉన్నాయి ఇవి. ఇటు సైడ్ ఉన్నాయి. సో చూసారా ఎన్ని మల్బెర్రీస్ అయితే వచ్చేసాయో. అసలు ఈ ఐస్ క్రీమ్లో వేసుకొని తింటే సూపర్ ఉంటాయి అసలు. ఓకే, సో చూసారు కదండి, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మొదలైన మన సందడి ఎంత మంచిగా అయితే వచ్చేసినాయో చూడండి. ఇంకా మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి ఏమేమి వస్తున్నాయో, అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. మన సమ్మర్ హార్వెస్ట్లు అయితే అన్నీ వచ్చేస్తున్నాయి, సమ్మర్ సీజన్ వెజిటేబుల్స్ అయితే. సో ఈరోజు అయితే చూడండి మనకి ఆరెంజ్ లెమన్స్ ఫస్ట్ టైం ఇన్నైతే. ఇది ఆరెంజ్ లెమన్ అండి నేను కట్ చేసింది, ఫస్ట్ టైం అన్నమాట ఇన్నైతే రావడం. సో నేతి బీరకాయలు వచ్చాయి, గోంగూర వచ్చింది మనకి, మల్బెర్రీస్ వచ్చాయి, అండ్ చిక్కుడుకాయలు, బెండకాయలు, టమోటాలు, వంకాయలు, రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, పాలకూర. సో చూసారు కదా మన హార్వెస్ట్. మీలో ఎంతమందికి మన వీడియో నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో ఇంకా ఏమైనా ఐడియాస్ ఇవ్వాలి అనుకుంటే నాకు టెర్రస్ గార్డెన్కి రిలేటెడ్గా, సో ఐడియాస్ అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే చెయ్యండి. అండ్ మన వీడియోస్ని చూస్తే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.